హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే కుకింగ్ వీడియో మంగళవారం మార్నింగ్ మొదలుపెట్టేశాను. మనం ప్రతిరోజు లేచి వంటలు వండుకుంటూ ఉంటాం, ఆహారం తింటూ ఉంటాం, ఎలా పడితే అలా తింటూ ఉంటాము. అసలు ఒక పద్ధతి ప్రకారం ఎలా తినాలి అనేది నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుంటాను. అంటే మనం శరీరానికి మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం, అది శక్తికి, అలాగే మనకి శక్తినిచ్చి, అలాగే మనసుకి బలాన్నిచ్చి, అలాగే రోజంతా మనకి యాక్టివ్గా ఉండేలా చూసేది ఆహారం. దీన్ని ఎలా తింటున్నాం, ఎట్లా తింటున్నాం, అలాగే ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేది మనం కరెక్ట్గా సరిచూసుకుంటే మనకి ఈ బరువు పెరగడాలు ఇలాంటివన్నీ ఏం ఉండవండి. అంటే మనకి ఈ ఫుడ్ అనేది మనకి శరీరానికి ఇంధనం లాంటిది. అంటే ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలతో ఉన్న ఆహారం, సమతుల ఆహారం తీసుకోవాలి. మనకి ముఖ్యంగా మన శరీరానికి 6 పోషకాలు అవసరం అవుతాయి. అవేంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అలాగే ఫ్యాట్స్ అంటే నూనెలు అనమాట, అలాగే విటమిన్స్, ఖనిజాలు, నీరు మన శరీరానికి బాగా అవసరం అవుతాయి. అలా కాకుండా మనం ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నవి, ఎక్కువ చక్కెరలు ఉన్నవి తిన్నాం అనుకోండి, మనకు బరువు పెరిగిపోతాం. అందుకనే మనం అతిగా తినకూడదు. అలాంటివన్నీ అన్నీ సమంగా ఉండేలా మనం చూసుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు పొట్టు తీసేసిన గింజలు ఉంటాయి చూడండి, అలాగే మనం బాగా పాలిష్ పట్టిన బియ్యం, అలాగే ఇలా కొంచెం రిఫైన్ చేసిన మైదా ఇలాంటివన్నీ తింటే మనకి క్యాలరీస్ ఎక్కువైపోయి మనం బరువు పెరుగుతుంటాం. అలాగే ఫ్యాట్ అంటే ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది. అందుకని ఇవన్నీ మనం లిమిటెడ్గా తీసుకుంటూ, ఎప్పుడన్నా తింటే పర్వాలేదు కానీ లిమిటెడ్గా తీసుకుంటూ కనుక ఒక పద్ధతి ప్రకారం తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మనకి శరీరంలో ఫ్యాట్స్ పెరిగిపోతాయో అప్పుడు మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కూడా, ప్రతి చోట వాపు కూడా తయారవుతుంది. దీనివల్ల ఇంకా అనేక రోగాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మనం తినే పళ్ళాన్ని అంటే కంచాన్ని అన్ని రంగులతో నింపాలన్నమాట. అంటే మనం తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలాంటివన్నీ ఉన్న పదార్థాలతో నింపాలి. అన్నం, పెరుగు, గుడ్లు, చేపలు ఇలాంటివన్నీ తెలుపు రంగులో తింటాం. అలాగే టమాటాలు, క్యారెట్లు, బీట్రూట్లు, యాపిల్ ఇవన్నీ ఎరుపు కదా, ఇవన్నీ తింటే అదొక కలర్ అనమాట. ఆ కలర్ కూడా మనకు కావాలి. అలాగే ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ ఇవన్నీ ఆకుపచ్చ కిందకు వస్తాయి. మన ప్లేట్లో ఫుడ్డు హాఫ్ వరకునేమో అంటే ఒక అరభాగం ఆకుకూరలు, పండ్లు ఉండాలి. అలాగే ఒక పావు భాగం ఏంటంటే బియ్యం, అలాంటివి రాగులు, జొన్నలు, సజ్జలు అలాంటివి ఉండాలి. ఇంకో పావు ప్రోటీన్స్తో నిండి ఉండాలి. అట్లా రోజు కనుక తీసుకుంటే మనం బరువు పెరగడం అనే సమస్య ఉండదు. మనకు ఎంత కావాలో అంతే తింటున్నాం అనుకోండి, మనం చక్కగా హెల్తీగా ఉంటాము. ఇవన్నీ నేను పుస్తకాల్లో చదివి పెద్దవాళ్ళ దగ్గర విన్నవండి, డాక్టర్ల దగ్గర. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.